హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. 3 రోజుల్లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది. సో ఈ సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులనే సర్పంచ్ గా ఎన్నుకోండి అంటూ కూడా ఇక్కడ కొడంగల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో మాట్లాడారు. సో ఇరిగేషన్ ఎడ్యుకేషన్ కే మా మొదటి ఓటు అంటూ కూడా తను తెలిపారు. కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తానంటూ కూడా తను హామీ ఇచ్చారు. నోయిడా తరహాలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతానంటూ తను తెలిపారు. సో పరిశ్రమల కోసం ప్రయత్నిస్తుంటే లగచర్లలో రైతులను రెచ్చగొట్టారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఆదాని అంబానీలతో పోటీ పడేలా మహిళలను తయారు చేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రం కల్పించాం, ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడకుండా చూస్తున్నాం అంటూ కూడా తను తెలిపారు. సో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో తను పాల్గొని వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నట్టు కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. ఇక్కడ పలువురు మంత్రులు కూడా ఉన్నారు. సో ఇదండి, మేం రెడీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా ఇక్కడ ఎన్నికల సంఘానికి సర్కార్ లేఖ రాయగా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి. స్థానికంపై హైకోర్టులో విచారణ వాయిదా. సో నేడు విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుండగా పంచాయతీ ఎన్నికలు అండ్ గ్లోబల్ సమ్మిట్ అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది. క్షీణ దశల్లో మావోయిస్టు ఉద్యమం. ఎన్కౌంటర్లలో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు, ఇప్పటికే చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందగా సో 3 సిసి సభ్యులు లొంగిపోయారు. దండకారణ్యంలోనే పట్టుకోల్పోతున్న నాయకత్వం. చరిత్రలో అతి క్లిష్టమైన దశకు చేరిన పార్టీ. ఆయుధాలు వదిలేస్తాం, కూంబింగ్ ఆపండి అంటూ కూడా ఇక్కడ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. సో ఎంఎంసి స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. మహిళలకు 304 కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తుంది. 3.50 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పురోగతిపై సమీక్షించనున్నట్టు కూడా తెలుస్తుంది. వడ్డీ లేని రుణాల పంపిణీ నేడు. రాష్ట్రంలోని 3.50 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సో గ్రామీణ మహిళా సంఘాల ఖాతాల్లోకి 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. సో ఈ నిధుల మొత్తం 3,57,098 సంఘాలకు అందనున్నట్టు తెలుస్తున్నాయి. సో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఒకేసారి ఘనంగా నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సిమ్ ఫ్రాడ్, యజమానిదే బాధ్యత అంటూ కూడా ఇక్కడ సిమ్ ఫ్రాడ్, యజమానిదే బాధ్యత అంటూ కూడా ఇక్కడ సిమ్ కార్డ్ దుర్వినియోగంపై టెలికాం శాఖ ప్రకటన చేసింది. కేసులు తప్పవని హెచ్చరించింది కూడా. ఎవరైతే కొందరు సిమ్ కార్డులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి మూలన పడేస్తుంటారు, వాడకంలో లేదన్న కారణంతో ఏదో ఒక సందర్భంలో తెలిసిన వ్యక్తులకు ఇస్తుంటారు. అలా ఇచ్చిన నెంబర్ సైబర్ మోసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడినట్లు తేలితే ఆ సిమ్ కార్డు యజమానిగా మీదే బాధ్యత అంటూ కూడా వారు తెలిపారు. ఈ మేరకు సిమ్ కార్డు దుర్వినియోగంపై టెలికాం విభాగం సోమవారం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగడుతామంటూ కూడా బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలోకి తొక్కింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సో ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. పదవిలో 2027 ఫిబ్రవరి 9 వరకు కూడా తను కొనసాగనున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం అంటూ కూడా సిజేఐ ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. తొలి రోజు 17 కేసుల విచారణ అంటూ కూడా తను తెలిపారు.
ఇప్పటి వరకు జస్టిస్ బిఆర్ గవాయ్ మన 52వ సిజేఐగా వ్యవహరించారు. ఇప్పుడు తను పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు సిజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. వీడ్కోలు తీసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి భవన్ వద్దే కారును వదిలి వెళ్లిపోయిన మాజీ చీఫ్ జస్టిస్ 176 రోజుల పాటు 52వ చీఫ్ జస్టిస్ గా తన బాధ్యతలు నిర్వర్తించారు. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర కన్నుమూసినట్టు తెలుస్తుంది. సో దిల్ బీ తేరా హమ్ బీ తేరే అనే సినిమాతో హీరోగా తను పరిచయం అయ్యి 300కు పైగా సినిమాల్లో తను నటించారు. సో యాక్షన్, డ్రామా, కామెడీ పాత్రల్లో తన మంచి గుర్తింపు పొందారు. ఒకే ఏడాదిలో 7 హిట్లు కొట్టారు. సో పద్మభూషణ్ పురస్కారంతో తనను కేంద్రం సత్కరించింది. సో తన మరణంతో రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ఇప్పుడు అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి అంటూ ఇక్కడ అమెరికా, ఉక్రెయిన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. 8 సూత్రాల పథకాన్ని ప్రతిపాదించిన అమెరికా సో ఇందులో 27లోగా తన శాంతి పథకాన్ని ఆమోదం తెలపాలని షరతు. సో దీనికి రష్యా అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. తీవ్రంగా వ్యతిరేకించిన ఇప్పుడు మనం అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి. అమెరికా, ఉక్రెయిన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. సో ఇందులో 8 సూత్రాల పథకాన్ని అమెరికా ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తుంది. సో 27లోగా తన శాంతి పథకానికి ఆమోదం తెలపాలని షరతు విధించగా దానికి రష్యా అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రకటనను తీవ్రంగా ఉక్రెయిన్, యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సో ఇదండి. ఇప్పుడు మనం తెలుగు ప్రభ ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే సంక్షేమమే పరమావధి, అన్ని వర్గాలకు పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. సో మహిళలు, పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది. అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీలు అందరికీ అందుతున్నాయి. సో ప్రజల ఆర్థిక, సామాజిక సాధికారతకు పెద్దపీట వేసినట్టు కూడా తెలుస్తుంది. మహాలక్ష్మితో సబ్సిడీ సిలిండర్లు, ఉచిత ప్రయాణం కూడా అందరికీ అందుతున్నాయి. గృహజ్యోతితో అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు అందుతుంది. ఇందిరమ్మ ఇండ్లతో అందరికీ గృహ నిర్మాణం, ఎవరైతే అర్హులో వారందరికీ గృహాలు నిర్మిస్తున్నారు. అన్నదాతలకు ఎకరాకు 12,000 ఇచ్చి రైతు భరోసా కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.